అని, కానీ ఆయన వినలేదు. లక్కీగా నాకు నా మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన రెండో సినిమా ఒక షో కూడా ఆడలేదు, అంటే రాలేదు, అసలు రిలీజే చేయకుండా నెట్లో బలవంతంగా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన సినిమాకి 5 పైసలు రాలేదు, పోస్టర్లు వేస్తే మైదా ఖర్చు కూడా రాలేదు. తప్పు రాము గారిది కాదు. ఎవడన్నా సినిమా చూస్తే సినిమా బాగుందో లేదో చెప్పాలి. అసలు సినిమా ఎవడో చూడలేదు, ఎందుకంటే వేస్ట్ కాబట్టి. సో ఆ సినిమా సక్సెస్ని బట్టి, అంటే ఆ సినిమా ఫెయిల్యూర్ని బట్టి ఈ పార్టీ సక్సెస్ మనకు అర్థమైపోయింది. అలాగే యాత్రని పెట్టారు, యాత్ర కూడా అంతే ఎత్తిపోయింది. పాప ఆ కుర్రోడు కూడా మంచి డైరెక్టరే, మహి రాఘవ కొంచెం మంచి కుర్రోడే, మరి అది కూడా ఎత్తిపోయిందంటే కారణం రాజశేఖర రెడ్డి మీద తీసిన సినిమా హిట్ అయ్యి, మరి ఈ సినిమా మరి అలాగా దాని ముందు ఒక ఎస్ యాడ్ అయిందంటే మరి ఏమనాలి? సో కాబట్టి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి, నీ ఫేటు. నువ్వు తీయించిన 3 సినిమాలతో నీ భవిష్యత్తు, నీ సర్వేలు తెలిసిపోయినాయి. అంచేత దీని గురించి, ఈ సర్వేల గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఈ సందర్భంగా నా మిత్రులైన రామ్ గోపాల్ వర్మ గారికి నా శుభాభివందనలు. ఇంకా ఈ రాజకీయాలు, ఈ పరిమాణ సినిమాలు నేను తీను. నేను మంచి సినిమాలు నా పాత స్థాయిలో చేసుకుంటాను అన్నందుకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ వెరీ సూన్. రాము గారు, ఎక్సలెంట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్. ఇక ఈరోజు సాక్షిలో చెలరేగిపోయారు. నా గురించి రాస్తూ రఘురామకృష్ణరాజు ఒక పొలిటికల్ బ్రోకర్